హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి తెలుసా, ఈ బ్యూటిఫుల్ డ్రెస్ డైరెక్ట్గా రివ్యూ చేద్దామనే వచ్చాను. అసలు ఎంత బాగుంది తెలుసా ఈ డ్రెస్. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 600 లోపలే అనుకుంటున్నా. నాకు కరెక్ట్గా ప్రైస్ అయితే తెలియదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ తెలుసా. ఈ డ్రెస్ నాకు అంత నచ్చింది. అసలు మీషోలో మనకి ఇంత మంచి క్వాలిటీ డ్రెస్సెస్ సీరియస్లీ అంత టాప్ నాచ్ ఉంది. ఈ డ్రెస్కి నేను 100 అవుట్ ఆఫ్ 100 ఇస్తా. అంత బాగా నచ్చింది. ఈవెన్ క్లాత్ కానీ సూపర్, ఆర్ట్ స్టిచ్చింగ్ కానీ, అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు. ఇంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఎవడయ్యా మీషోని తిడుతుంది, నిజంగా నా దగ్గరకు వచ్చి ఇవ్వనండి. అంత బాగున్నాయి తెలుసా డ్రెస్సెస్ అయితే. చూడండి, నేను అస్సలు ఊహించలే. నేను యాక్చువల్గా ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటా కదా ఇలాంటి క్లాతులు తీసుకొని, ఆ ఫినిషింగ్ కూడా ఇంత బాగాలేదు. నిజంగా అంత బాగుంది ఈ డ్రెస్. సీరియస్లీ అంత బాగుంది. 10 అవుట్ ఆఫ్ 10 ఇస్తాను ఈ డ్రెస్కి. క్లాత్ తీసుకుంటామా, క్లాత్ తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ మనకి 1000 రూపాయల దాకా వస్తుంది. స్టిచ్చింగ్ కాస్ట్ 1200కి తక్కువ కూడా టైలర్ కుట్టట్లేదు, అవునా కదా. సో టాప్ నాచ్ ఉన్న డ్రెస్. ఈ డ్రెస్ మీషోలో ఫుల్ ట్రెండింగ్ అనే చెప్పాలి. నేను అంత బాగుంది ఈ డ్రెస్. అస్సలు మిస్ చేయకండి. ఎవరికైనా ఇలా అంటే, నాకు కూడా ఇలాంటి అనార్కలీస్ అంటే చాలా పిచ్చి. నేను ఎప్పుడూ స్ట్రైట్ కట్స్ వేసుకోను, బికాజ్ ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అనమాట. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అంటేనే చాలా ఇష్టం. సో అందుకే ఈ డ్రెస్ని నేను చూస్ చేసుకున్నా. ఎట్లుంటుందో అనుకున్నా. ఎందుకంటే నాకు XXL కొన్ని సరిపోవు. సో సరిపోతాయో లేదో అనుకుంటూనే ఆర్డర్ చేసా. సూపర్ ఉందండి. టాప్ నాచ్ ఉంది సీరియస్లీ. అంతా బాగుంది డ్రెస్ అయితే. నో వర్డ్స్. ఇంకా నేను ఇంతకంటే డిస్క్రైబ్ చేయలేను ఈ డ్రెస్ గురించి. నాకు అంత నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు అంత నచ్చింది అనమాట ఈ డ్రెస్ అయితే. ఎంత కంఫర్టబుల్ తెలుసా. ఎక్కడ కూడా నాకు ఇంత కూడా లూప్ హోల్ అయితే కనిపించాలి ఈ డ్రెస్లో. ఆ స్టిచ్చింగ్ కానీ, ఆ ఫిట్టింగ్ కానీ, కింద మళ్ళీ ఇలా ఫ్లేర్ ఇచ్చాడు. కింద ఇలా ఫ్లేర్ ఇచ్చాడు చూసారా. 1 టైర్ ఇచ్చారు, 1 టైర్ లేయర్. సో కావాలనుకుంటే ఖచ్చితంగా కొనేసుకోండి. దసరా ఫెస్టివల్లో ఏదో ఒక టైంలో యూజ్ చేసుకోండి. దివాళీ టైం వస్తుంది. సో హ్యాపీగా ఇలాంటి డ్రెస్సెస్ మనకి బాగా యూజ్ అవుతాయి. ట్రావెల్స్ టైం, ఏదైనా హాలిడేస్కి సూపర్ ఉంటాయి. హాలిడే ట్రిప్స్కి కూడా ఫొటోస్ మస్తు వస్తాయండి. ఈవెన్ బీచ్కి అలా వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్లో పిక్స్ దిగండి. సూపర్ అంటే ఈ డ్రెస్లో పిక్స్ దిగండి. సూపర్ అంటే సూపర్ వస్తాయి. రాకపోతే నన్ను అడగండి, నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. బై ద వే, నేను ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఎందుకు పాతది వాడట్లేదు అంటే అదేంటో తెలీదు. నేను చాలా కష్టపడుతున్నా, నాకు వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేరే వాళ్ళని అంటే కొంతమంది మనకి హెల్ప్ చేస్తారు కదా, సో వాళ్ళని అడిగితే మేబీ ఎక్కడో ఏదో జరిగింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ ఎగ్జాక్ట్లీ. సో చాలా మిస్ అవుతున్నా నా ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎందుకంటే 3 మిలియన్స్ 1 మిలియన్ ఇట్లా వచ్చిన వీడియోస్ ఉన్నాయన్నమాట. వాట్ ఎవర్ ఎంత వీడియోస్ వచ్చినా ప్రజెంట్ రీచ్ లేకపోతే నేను ఏం చేయలేను కదా. అందుకోసం నేను ఆ అకౌంట్ని కంప్లీట్గా నేను అందులో ఏది అయితే పోస్ట్ చేయట్లేదు, బట్ ఉంచుకున్నాను. ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ స్వాతి క్యాజిల్ హౌస్ అనేది నా ఛానల్ నేమే నేను దానికి పెట్టుకున్నాను. సో అది ఒక మెమరీగా ఉండిపోతుంది ఆ పేజ్. సో నేను కొత్త పేజ్ అయితే స్టైల్ బై స్వా అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ప్లీజ్ ఎవరైనా నా అకౌంట్ని ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫాలో చేయండి. ప్రస్తుతానికి నాకు 7 ఫాలోవర్సే ఉన్నారు. అది కూడా మా రిలేటివ్స్ ఎవరో ఉంటారు అంతే. ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఫాలో చేద్దాం ఈ అమ్మాయిని అని అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు ఖచ్చితంగా ఫ్యాషన్ కంటెంట్ అనేది ఆ వీడియోలో ఉంటుంది, ఆ పేజ్లో అనేది ఉంటుంది. సో నా ప్రయత్నం నేను చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా 2 రీల్స్ అయితే రిలీజ్ చేస్తాను ఎవ్రీడే. ఐ డోంట్ నో అబౌట్ యూట్యూబ్లో కూడా చేయాలనేదే నా తపన. ఎందుకంటే నేను మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాను. సో కొంచెం వీడియోస్ పోస్ట్ చేస్తే మానిటైజ్ అవుతుంది అనే చిన్న హోప్ నాకుంది. చాలా థ్యాంక్స్, మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు ఫ్యాషన్ కంటెంట్ అంటే పిచ్చి, అందుకోసమే నేను ఫ్యాషన్కి
షిఫ్ట్ అయిపోయా. ఆ కామెడీ ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడు చేస్తాను. అదన్నమాట. ఈ డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి కొనేసుకోండి. పండుగలు ఉన్నాయి కదా, అండ్ వెడ్డింగ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి హల్దీ అవుట్ఫిట్స్కి బాగా ఎందుకంటే హల్దీ అంటేనే ధూమ్ ధామ్ చేస్తాం కదా, డాన్స్లు అది ఇది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హల్దీ టైంలో ఇది వేసుకుంటే మాత్రం. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఆ కజిన్స్ మ్యారేజెస్ అప్పుడు మనము ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా, సో అలాంటప్పుడు ఈ డ్రెస్ బాగా యూజ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ కోడ్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ పెడతాను, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.